అయితే ప్రస్తుతం మనతో పాటు ప్రాస్పెరిటీ హెడ్ డైరెక్టర్ సార్ మీ పేరు జేపీ అండి. సార్ జేపీ గారు చాలా ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. మీ కంపెనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ పేరు వచ్చేసి ప్రాస్పెరిటీ హోమ్స్ అండి. మై నేమ్ ఈస్ జేపీ, ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. అండ్ మేము వీఆర్ డూయింగ్ ఏ 5 acre ప్రాజెక్ట్ అండి. ఏకమ్ అని చెప్పి ఇది నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. 5 acresలో ఉంది. మన వెలిమెల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర 468 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ఐజీబీసీలో డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 4 different లెవెల్స్ ఉంటాయి. ప్రీ సర్టిఫైడ్, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం అండి. ప్లాటినం ఈజ్ ది హైయెస్ట్ అవార్డ్. అండ్ చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా విచ్ ఆర్ హై ప్లాటినం సర్టిఫికేషన్ వచ్చింది. మాది ప్రస్తుతానికి ప్రీ సర్టిఫికేషన్ స్టేజ్లో ఉంది. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే, మామూలుగా ప్లాటినం సర్టిఫికేషన్ రావడానికి కొన్ని మినిమం చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాండేటరీ ఏంటంటే కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సోలార్తో పవర్ చేయాలి. దానికి ఒక 60 kilowatts ఉంటే సరిపోతుంది. బట్ మేము ఎంటైర్ టెర్రస్ని అంతా కూడా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి మోర్ దాన్ 600 kilowatts ఆఫ్ సోలార్ని మేము ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉన్నాము. అంటే ఉట్టి కామన్ ఏరియా లైటింగే కాదు, ఎంటైర్ కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా సోలార్ ద్వారా మేము జనరేట్ చేయడం జరుగుతుంది. అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఏదైతే మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నాయో దానికంటే ఎక్కువే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ మేము చేస్తున్నాము. అంటే ఈ 468 ఫ్లాట్స్ ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళు వేస్ట్ని అంతా కూడా వాళ్ళు కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసుకుని వెట్ వేస్ట్ని, డ్రై వేస్ట్ని అంతా కూడా రీసైక్లర్స్కి ఇవ్వటము, అలాంటి ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే డే 1 నుంచి ఈ కమ్యూనిటీ అంతా ఒక గ్రీన్ కమ్యూనిటీ అయ్యేలాగా, అంటే ఒక ప్లాటినం సర్టిఫికేషన్ కానీ ఐజీబీసీ సర్టిఫికేషన్ కేవలం నామమాత్రంగా కాకుండా దాన్ని కంప్లీట్ కమ్యూనిటీలో మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాం చాలా ఫెసిలిటీస్. అలానే యాజ్ అన్ ఆర్గనైజేషన్ కూడా వీఆర్ ఎన్వైర్న్మెంట్ కాన్షియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైల్స్ మీరు చూస్తే కనుక ఈ టైల్స్ అందరూ కూడా వుడెన్ వాడుతున్నారు. ఇక్కడ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఎక్కడో డిమాలిష్ చేసి డిస్పోజ్ చేసేస్తారు. బట్ ఈ టైల్స్ ఏదైతే ఉన్నాయో మేము ఒక వెండర్ దగ్గర లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ చాక్లెట్ అండ్ బిస్కెట్ ర్యాపర్స్ నుంచి రీసైకిల్ చేసింది. అంటే మేము లాస్ట్ ఇయర్ ఈవెంట్ చేసినప్పుడే రీసైకిల్ మెటీరియల్ పర్చేజ్ చేసి మళ్ళీ దీన్ని ఈ ఈవెంట్లో రీయూజ్ చేస్తున్నాం. సో అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అన్నెసరీగా వుడ్ మేము ఇన్స్టలేషన్ చేసి డిస్పోజ్ చేయకుండా వాట్ కెన్ వీ డూ సార్, వీఆర్ ఎన్వైర్మెంటలీ కాన్షియస్ అనే ఆలోచనలో ఇప్పుడు మీరు మా ఆఫీస్కి వస్తే కూడా వీ డోంట్ సర్వ్ వాటర్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్, వీ సర్వ్ వాటర్ ఇన్ గ్లాస్ బాటిల్స్. సో అలాగే మేము ఆఫీస్లో మా సైట్ ఆఫీస్లో ఉన్న కిచెన్ వేస్ట్ని కూడా మేము ఆర్గానిక్ కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని సైట్ ఆఫీస్లో గార్డెన్కే వాడతాము. సో ఇవాళ కూడా యాజ్ యూ కెన్ సీ వీఆర్ డూయింగ్ వన్ ఇనిషియేటివ్ టుడే, ఫ్రీ లెమనేడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో దీని ద్వారా వచ్చిన లెమన్స్ ఏదైతే ఉన్నాయో విత్ సపోర్ట్ ఆఫ్ ఐజీబీసీ వీఆర్ డూయింగ్ దిస్. ఆ లెమన్స్ని కూడా వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ కంపోస్ట్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, ఎనీ వన్ కెన్ డూ ఇట్. మనం ఇంట్లో కూడా కిచెన్ వేస్ట్ని మనం బయట డంప్ యార్డ్స్లో డిస్పోజ్ చేయకుండా యూ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ కాంపోస్ట్. యాజ్ యూ నో కాంపోస్ట్ దాన్ని బ్లాక్ గోల్డ్ అంటాము. సో దట్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ న్యూట్రియంట్. సో దీస్ ఆర్ ది సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ దట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ డూ. అండ్ ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కేవలం నామమాత్రంగానే సేల్ చేసుకోవడానికే కాకుండా ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ మేము వాటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. అండ్ యాజ్ ఎ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఆల్సో కూడా యాజ్ ఎ కంపెనీ వీ ఫాలో సస్టైనబిలిటీ. ఈ ప్రాస్పెరిటీ హోమ్స్లో ఒకవేళ వెంచర్ ఎలాగో స్టార్ట్ అవుతుంది, ఆ వెంచర్లో స్టార్ట్ అయినాక చాలా మంది ఉంటారు. అప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక దగ్గర 100 ఫ్యామిలీస్ ఉంటాయి అనుకోవచ్చా? దీంట్లో 468 ఫ్లాట్స్ ఉంటాయండి. సో 468 ఫ్యామిలీస్ ఉంటాయి. 68 ఫ్యామిలీస్ అనుకోండి. అందులో ఇప్పుడు వచ్చిన వేస్టేజ్ అంతా మీరు కంపోస్ట్కి పంపిస్తామని అంటున్నారు. సో వచ్చిన కంపోస్ట్ని ఏం చేస్తారు? ఆ కంపోస్ట్ని యాక్చువల్గా 5 acresలో దాదాపు 35% ఆఫ్ ది ఏరియా ఇస్ ల్యాండ్స్కేపే అండి. సో మామూలుగా ఏం చేస్తామంటే కాంపోస్ట్ బయట నుంచి పర్చేస్ చేసుకుంటాము. సో ఈ కాంపోస్ట్ని విత్ ఇన్ ది కమ్యూనిటీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, అంటే యాజ్ పర్ ఆర్ ఎస్టిమేషన్ ఈ కమ్యూనిటీలో జనరేట్ అవుతున్న కాంపోస్ట్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది, విత్ ఇన్ ది కమ్యూనిటీ యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది. అండ్ ఈవెన్ మన డ్రై వేస్ట్ ఏదైతే ఉంటుందో అంటే ప్రాపర్గా సెగ్రిగేట్ చేయగలిగితే, మనకి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి రీసైకిల్ చేయలేకపోవడం అనేది ప్రాబ్లం కాదు, మనం సెగ్రిగేట్ చేయట్లేదు. డ్రై వేస్ట్ని వెట్ వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేయకపోతే
అది రెండు మిక్స్ అయిపోయి మున్సిపల్ డంప్ యార్డ్స్కి వెళ్తాయి, అక్కడి నుంచి ల్యాండ్ ఫిల్స్కి వెళ్ళిపోయి ఇట్ ఈస్ పొల్యూటింగ్ ది ఎన్వైరన్మెంట్. సో వీఆర్ క్రియేటింగ్ ది ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ ఫ్రమ్ డే 1 టు సెగ్రిగేట్ ద వేస్ట్. ఈ డ్రై వేస్ట్ని కనుక మనం సెగ్రిగేట్ చేయగలిగితే, విచ్ ఈజ్ పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ ఎనీ డ్రై వేస్ట్, రీసైక్లర్స్ వచ్చి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు. యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ ఇట్. సిమిలర్లీ వెట్ వేస్ట్ కూడా ఇప్పుడు మనం చెత్తకుండీలో వేస్తాము, అది మున్సిపల్ డంప్ యార్డ్కి వెళ్తుంది, అక్కడి నుంచి ల్యాండ్ ఫీల్డ్కి వెళ్ళి కొండలాగా పెరిగిపోతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్. సో వీ వాంట్ టు క్రియేట్ అ కమ్యూనిటీ దట్ అట్లీస్ట్ ఎయిమ్స్ టు మేక్ ఇట్ ఎ జీరో వేస్ట్ కమ్యూనిటీ. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే వీ వాంట్ టు ట్రై. ఈ ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే చాలా ప్రాపర్టీ ఇప్పుడు చాలా వెంచర్స్ ఉన్నాయి, మై హోమ్స్ అనుకుంటే ఎన్నో ఉన్నాయి, అందులో మీరు ఇలా డిఫరెంట్గా తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ అక్నాలెడ్జింగ్ దట్ అండ్ అప్రిషియేటింగ్ అస్ దట్ వీఆర్ డిఫరెంట్. అండ్ అంటే మేము అందరం కూడా వీఆర్ ప్రమోటర్స్ ఉన్నాము. వీ ఆల్ కనెక్ట్ విత్ సస్టైనబిలిటీ వన్ వే ఆర్ ది అదర్ అండి. అంటే వీ బిలీవ్, నేను ఇందాక చెప్పినట్టు చాలా కంపెనీస్ దే మే సే వీఆర్ సస్టైనబుల్ బిల్డింగ్స్ కడుతూ ఉండొచ్చు, బట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు వాటర్ బాటిల్ ప్లాస్టిక్లో కూడా ఇవ్వచ్చు. సో యూఆర్ బేసికలీ క్రియేటింగ్ మోర్ ప్లాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ కమ్ టు అవర్ ఆఫీస్, మా కెఫెటీరియాలో ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నాప్కిన్స్ వీ యూస్ క్లాత్ నాప్కిన్స్. సో యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఏం చేయొచ్చు, లాస్ట్ ఇయర్ ఐజీబీసీ ఈవెంట్లో కూడా జీరో వేస్ట్ ల్యాండ్ ఫిల్ అనే ఈవెంట్తో మేము వాళ్ళకి సపోర్ట్ చేసి వీ ఆల్సో పార్టిసిపేటెడ్ విత్ దెమ్ అండ్ వీ బ్రెయిన్ స్టార్మ్డ్ విత్ దెమ్. ఎందుకంటే అటువంటి ఈవెంట్స్ మేము ఇంతకుముందు చేస్తున్నాం. సో యాజ్ అన్ ఇండివిజువల్ మేము ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వీ కనెక్ట్ విత్ సస్టైనబిలిటీ, అండ్ యాజ్ ఎ గ్రూప్ మా టీంలో అందరూ కూడా యునైటెడ్లీ వీ వర్క్ టువర్డ్స్ సస్టైనబిలిటీ. అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మార్కెటింగ్ చేయడానికి ఉండే ఒక గిమ్మిక్ కాదండి. ఐ థింక్ దిస్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ డూ ఇట్, ది సస్టైనబిలిటీ అనేది. మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే నన్ను అడిగితే నాకు కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. టైల్స్ తీసుకున్నా, మీరు లెమన్స్ కూడా మేము హార్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి కానీ మీకు కస్టమర్స్ నుంచి? రెస్పాన్స్ ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే లాస్ట్ 3-4 months రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో అందరూ కూడా దే హ్యావ్ రికార్డెడ్ వెరీ స్లో సేల్స్. మాకు లాస్ట్ 3 months వీ హ్యావ్ సీన్ ఎక్సలెంట్ సేల్స్. సో అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మేము ఎప్పుడైతే లాంచ్ చేసామో మంత్ ఆన్ మంత్ అవర్ సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ట్రెమెండస్లీ. అండ్ కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో మా దగ్గర, దే ఆర్ ఎక్స్ప్లిసిట్లీ సేయింగ్ దట్ దే లైక్ ది ఇనిషియేటివ్స్. నాట్ జస్ట్ ది సర్టిఫికేషనే కాదండి, సర్టిఫికేషన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ మినిమమ్ థింగ్. బట్ మేము మా కమ్యూనిటీలో చేసిన చాలా ఇనిషియేటివ్స్కి సర్టిఫికేట్ రాని ఉన్నాయి. సర్టిఫికేట్తో సంబంధం లేకుండా we are doing a lot of initiatives which customers are appreciating. They are able to see the value between other projects and our projects. And ఇప్పుడు మీ వెంచర్స్ ఎక్కడెక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? ప్రస్తుతానికైతే వెల్లిమెల్లలో ఉందండి. మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర ఉంది. జస్ట్ ఒక 800 meters ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2. దట్స్ ది ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్ రైట్ నో, బట్ వీఆర్ కమింగ్ అప్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ పైప్ లైన్. మీరు పబ్లిక్కి అంటే ప్రజలకి ఇప్పుడు కొత్తగా వెంచర్లో కానీ కమ్యూనిటీలో కానీ కొనాలి అనుకుంటారు, ఎక్కడ అంటే ఏ ఓఆర్ఆర్కి అంటే ఇప్పుడు బెజవాడకి సంబంధించి ముంబై ఓఆర్ఆర్కి సంబంధించి ఎక్కడ ఒక దగ్గర కొనాలి అని అంటారు, మీరు ఎక్కడ కొంటే బాగుంటుంది అంటారు? అంటే అది కంప్లీట్లీ పర్సనల్ చాయిసే. అంటే డెఫినెట్లీ వెస్ట్ ఈజ్ డెవలపింగ్ అండి. ఓవరాల్గా చూస్తే బిట్వీన్ నార్త్ కానీ ఈస్ట్ వెస్ట్ సౌత్ తీసుకుంటే వెస్ట్ ఈజ్ డెవలపింగ్ ఫర్ ష్యూర్. అండ్ డిపెండ్స్ ఆన్ వేర్ వన్ ఈజ్ వర్కింగ్. అది ఇప్పుడు నేను ఐటీ ఎంప్లాయీని అయితే మేబీ నానక్రమ్ కూడా దగ్గరలో ఉండాలను, హైటెక్ సిటీ దగ్గర ఉండాలని ప్రిఫర్ చేస్తాను.